అందరికీ వందనాలమ్మా. మరి మనకు ఒక విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటి అంటే, తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుందా, దోషం వస్తుందా అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. దోషానికి సంబంధించిన శిక్ష కూడా వస్తుందా అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం ఈ రోజున. అయితే మనలో ఒక గుడ్డి నమ్మకం ఉంది ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఏంటంటే, ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వెంటనే చాలా మంది, అంటే ఈవెన్ సేవకులైనా సరే, చాలా మంది గవక్కన ఏమనేస్తారంటే, అమ్మాయి ఇది పితరుల దోషము, అందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని. ఓకే, లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఏ పాపం చేశారో వీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఈ మాట చెప్పిన వాడిని. అవునా? అయితే అసలు పూర్తి విషయం, ఎందుకంటే ఇక్కడ మనము దేహానికి కలిగినటువంటి ఈ లోకపరమైనటువంటి అసౌకర్యం, లైక్ అనారోగ్యం కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఇలాంటి వాటిని బట్టి మనం ఏమంటూ ఉన్నాము అంటే, ఇది తండ్రుల దోషము, పితరుల దోషము, ఆ శిక్షను వీరు అనుభవిస్తూ ఉన్నారు అనేటటువంటి మాట మనం చెప్పుకుంటూ ఉంటాం సహజంగా. అయితే అది వాస్తవమే, కానీ అది ఎలాంటి సందర్భంలో దేని మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే దేహమును మనం చూసిన వెంటనే వీరి యొక్క పూర్వీకుల దోషాలు వీరి మీద వచ్చేసినాయి కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారని ఈజీగా చేస్తాం. అమానవం అంటున్నామంటే నిజానికి మనం ఎవరిని దూషిస్తున్నామో తెలుసా? ఎవరిని? దేవుణ్ణి మనం దూషిస్తున్నాం, వాళ్ళ పితరులు కాదు. అదేనా? దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, కరుణామయుడై ఉన్నాడు, కృపామయుడై ఉన్నాడు. తాత్కాలికమైన శిక్ష విధిస్తాడే కానీ శాశ్వత కాలం అదే శిక్షలో ఉంటుంది నరుణ్ణి. ఎందుకు అంటే, నరుని కొరకు నిత్యరాజ్యం ఉండి ఉండగా, నిత్యరాజ్య వారసత్వం నరుడికి అప్పచెప్పుతూ ఉండగా, దేవుడు నరుణ్ణి నిత్యరాజ్య ప్రవేశం లేకుండా చేస్తాడా? పొరపాటు చేసేవారు అనేకులు ఉంటారు, వారందరికీ కూడా దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటారు. కాబట్టి అతి విషయాలు కొన్ని తెలుసుకుందాం. మరి మళ్ళా మనము గత 2 వారాలుగా ధ్యానం చేసుకుంటాం. మొదటి లేఖనాన్ని చూద్దాం. చూడమ్మా, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. పాపము చేయువాడే మరణము నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఈ లేఖనం మనం ఏం చేస్తున్నామంటే మూల వాక్యంగా మనం చెప్పుకుంటున్నాం. గత వారం ఈ వారం చెప్పుకున్నాం. అయితే దేవుడు చెప్పిన మాటని ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే అందరూ కూడా ఆ లేఖనాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఆ లేఖనాన్ని క్లెయిమ్ చేసి పరిపూర్ణత లేకుండానే, పరిపూర్ణమైన ఆలోచన లేకుండానే వృద్ధిగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోతూ దేవుని నామాన్ని అవమానకరమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఏం లేదు, దేవుడు చెప్పిన మాటలే ఈ విషయాన్ని పెట్టుకోండి. అలాగే చూడండి, నిర్గమకాండ గ్రంథము మనకు బాగా తెలిసిన విషయమే. 20వ అధ్యాయము 3 నుండి 6 వస్తున్నా చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలగనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు పరిణించు వాడినై ఉన్నాను.
ఇక ఈ లేఖనాన్ని మనం కనుక పరిశీలిస్తే కనుక ఏమని రాయబడిందో చూడమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అవునా? పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడు నేనా యెహోవాను నేను, రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. మరి ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే, నా పితరుల దోషము నా మీద ఉంటుందా లేదా అర్థం? ఉంటుందా ఉందా? మరి మనం దోషము శిక్ష రెండు ఒకటే అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మరి ఆ దోషానికి తగిన శిక్ష నేను అనుభవించాలా లేదా? ఏమా? ఇప్పుడు మా గ్రాండ్ మదర్ మా అమ్మమ్మ విగ్రహారాధికురాలు, మా నాయనమ్మ విగ్రహారాధికురాలు. తర్వాత మా నాయనమ్మ దేవుని విశ్వసించిన ఆమె, మా అమ్మమ్మ మాత్రం దేవుని విశ్వసించాల. ఇప్పుడు మా అమ్మమ్మ తర్వాత ఆమె యొక్క యజమానుడు కూడా విగ్రహారాధికుడే కదా, అవునా? తండ్రుల దోషము కుమారుల మీదకి. అంటే ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేద్దాం. ఏంటంటే ఆమెకు పుట్టిన స్త్రీ కదా, కుమారుల మీద కంటే వారి మీదకి వెళ్ళాలి కదా. స్త్రీ కాబట్టి ఇటు రాలేదు అనుకుందాం. మరి ఇటు పక్క వస్తే మా నాన్న తరంలో మా నాన్న వాళ్ళ తండ్రి కూడా విగ్రహారాధికుడే కదా. మరి తండ్రుల దోషము ఎన్ని తరాలు ఏమా? ఎన్ని తరాలు? 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు. తండ్రుల దోషము దోష శిక్ష కాదు, గమనించాలి. ఇప్పుడు మా తాతయ్య గారి దోషము మా నాన్న మీదకి వచ్చింది, మా నాన్న మీద ఉన్న దోషము నా మీదకి వచ్చింది. మరి దోషము శిక్ష ఒకటే అయితే ఆ దోష శిక్షను నేను కూడా అనుభవించాలా లేదా? అనుభవించాలా లేదా? మరి అనుభవించాల్సినటువంటి విషయమై ఉండగా రక్షణ ఎలా వస్తుంది? నాకు వస్తుందా? చూద్దామా? రాదు. అదే దేవుడు మరలా ఏమంటున్నాడో చూడండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. మరి 1000 తరముల దీవెన. మరి దేవుని యొక్క మాటలో దోష శిక్ష పడ్డటువంటి వారికి దీవెన వస్తుందా? వచ్చుద్దా? రాదుగా. మరి మరో దేవుడి మాట చెప్పాడేంటి అంటే, దోషము అనేది ఆవరించబడుతూ ఉన్నది, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నది 3-4 తరాల వరకు. ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి ఆ యొక్క దోషము శిక్షకు పాత్రుడయ్యే విధానం దేని మీద ఉన్నది? ఆత్మ మీద ఉన్నది. ఎప్పుడు? ఈ ఆత్మ దేవుని ప్రేమించనంత వరకు. అర్థమైందా? మరి ఇప్పుడు నా తండ్రుల దోషం నా మీద ఉండాలి, ఆ శిక్ష నేను అనుభవించాలి, అవునా? మరి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానా, అనారోగ్యంగా ఉన్నానా? ఆరోగ్యంగానే ఉన్నాను కదా, అనారోగ్యంగా అయితే లేదుగా. ఎందుకంటే మనకున్నటువంటి గుడ్డి నమ్మకం, అనారోగ్యంతో ఉన్న, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరంటాం మనం? ఏదో దేవునికి ఉగ్రతకు పాత్రలయ్యారు. అది కూడా చూద్దాం, ఓకేనా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. మన యొక్క ఆలోచనలో దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడు సమృద్ధిగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడు. అంతేనా? దేవుని ఆశీర్వాదం లేనివాడు, అసౌకర్యంగా ఉన్నవాడు, అనారోగ్యంతో ఉన్నవాడు, అంగవైకల్యంతో ఉన్నవాడు, అని దేవుని శాపానికి గురైన వాడు అనేది మన గుడ్డి నమ్మకం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు లోకానుసారంగా ఆలోచిస్తే ఇదే మనం, అవునా? అయితే ఈ రెండింటి వ్యత్యాసాన్ని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం అంతే ఇచ్చాడు. చూద్దామా? చూడండి, చివరిగా చూద్దాం. లూకా సువార్త
చివరిగా చూడటం అంటే లేఖనాన్ని మాత్రమే చివరిగా చూస్తున్నామమ్మా. ఇది చెప్పి ముగిచ్చేస్తాను చూడండి. 16వ అధ్యాయము 19 నుండి 26 వచనాలు చూడండమ్మా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి 10 రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోయెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకు. చాలు చాలు, ఈ విషయాన్ని మనం గమనించండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. వీడికి దేవుడి ఆశీర్వాదం అంటుంది. ప్రతిదినము సుఖపడుతూ ఉన్నాడు. మంచి శ్రేష్టమైన వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న వాడే ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం చెప్పండి. దినదినము సుఖపడుతూ ఉన్నాడంటే అలాగే కింద ఉన్నాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి 10 రొట్టె ముక్కలను ఆకలి తీర్చగొనబోయాను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. వీడికి ఎంత శాపం వచ్చింది. సోకాల్డ్ పీపుల్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు దొరకనే శాపగ్రస్తుడు. అదే వాడి వైపు వెళ్ళవాకండి, వాడి పక్కన నడవాకండి, అది అసలు చూడవాకండి, వాడితో మాట్లాడవాకండి. వాడు శాపగ్రస్తుడు రా. కాబట్టే కదా వాడి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, కుక్కలు నాకిపోతున్నాయి, వాడికి తినటానికి తిండి లేదు. దరిద్రుడైన వాడు అని ఆదరించవాకండి అంటారు. అవునా కాదా? మరణ అవుతావు. ఆ పక్కన నడుచుకుంటాడు వాడు. అమ్మ అన్నాడు, ఛీ దరిద్రుడా, ఎంతటి పాపం చేసావు, ఎలా ఉన్నావు, అనుభవిస్తున్నావు, అనుభవించి ఇంకా పోతమ్మా. మనం చదువుకున్న లేఖనమే కదా. తండ్రుల దోషముల కుమారుల మీదకు 3-4 తరముల వరకు రగులు చేయవాడిని అన్నాడు దేవుడు. అదే ఇది ఒకటేనా? ఒకే అర్థాన్ని ఇస్తున్నాయా? అర్థం ఒకే విధంగా వస్తుంది, కానీ అంతరార్థం వేరు. దేవుని యొక్క లేఖనం యొక్క లోతును తెలుసుకోవాలి మనం. అర్థమైందా? పైపైన మనం చూస్తే మనమే తప్పు మార్గంలో నడిచేవారుగా ఉంటాం. లోతైన అర్థాన్ని గ్రహించిన వారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మర్మమైనటువంటి విధానాన్ని మనం తెలుసుకునేవారుగా ఉంటాం. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనకు తెలుస్తూ ఉందన్నమాట. చూడండి, దేహము సంతృష్టిగా ఉంటే, అలాగే దేహము బలహీనపడితే, దేహము ఆరోగ్యంగా ఉంటే, దేహము అనారోగ్యంగా ఉంటే, దీన్ని బట్టి దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవుని శాపం వచ్చిందని డిసైడ్ చేసేది కాదు. అర్థమైందా? కంటిన్యూ చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మును లాజరును చూచి, చాలు, అదేంటది? అదేంటి? మనమే కదా నువ్వు శాపగ్రస్తుడు అన్నాం. ఎంత పాపం చేశావు, ఇలా పడి ఉన్నావు అన్నాం. దరిద్రుగా మమ్మల్ని పిలవమాకు అన్నాం. ధనవంతుని మాత్రం మనం ప్రతి ఫంక్షన్ కి పిలుచుకున్నాం. మనమే కదా, అవునా కదా? మన జడ్జిమెంట్ ఎంత తప్పో చూసారా? ఇంగ్లీష్ లో ఒక సామెత, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అంటే దాని అర్థం ఏంటి? పైన ఉన్నటువంటి దానిని చూసి నీవు తీర్పు తీర్చకు. అంటే నీ కనులకు కనపడే సమస్తము నిజరూపము కాదు అని అర్థం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎక్కడికి వెళ్ళాడమ్మా? అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకములకు వెళ్తున్నాడు. మరి తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చినప్పుడు
దోషము అనగానే శిక్ష కూడా ఉన్నది కదా. దోష శిక్ష అనుభవించేవాడు పరలోకానికి ఎలా వెళ్తాడు? వెళ్తాడా? వెల్ చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆడుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ చేదరించుకున్నాం. అక్కడ అక్కడ ఎవరిని హత్తుకుంటున్నాడు వెళ్ళి? ఎవరిని? అబ్రహాముని. అవునా? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెట్టి దూరం నుండి అబ్రహామును అతడి రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి ఏం చేశాడు? ఎవరిని చూశాడు? పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి చూశాడు పైకి. సరే, పైన ఉన్నారు లేదా మనకు తెలియదుగా. ఇప్పుడు పాతాళం అంటే కింద, పరలోకం అంటే పైన అని మనం ఎలా క్లెయిమ్ చేయొచ్చు? కన్నులెత్తి చూసేది ఎప్పుడు? పైకి చూస్తామా కిందకి చూస్తామా? పైకి చూస్తాం. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఆ ముందు లాజరును గుర్తించాడు. అర్థమైందా? నీ ఆత్మకు రూపం ఉన్నట్ట లేనట్ట? ఉందా? మరి నీ ఆత్మకు రూపం ఉండబట్టే కదా అక్కడ ఉన్నది ఎవరు అనేది ఇక్కడ గ్రహించగలిగాడు. అమ్మా, అలాగే ఇక్కడ ఒక చిన్న మర్మాన్ని మనం గ్రహిస్తాం. పరలోక రాజ్యమందు ఉన్నటువంటి అర్థాన్ని చిటికెన వేలు కొనముంచబడినటువంటి నీటి చుక్క పాతాళ లోకపు అత్యంత వేడి మొత్తాన్ని కూడా ఆర్పివేయగలిగిన శక్తివంతమైనది. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూసి అలా ఇద్దరిని చూసి, అబ్రహామా నా తండ్రి, నా యందు కనికరపడి తన వేడి కొనను నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. లాజరుని ఇక్కడికి పంపించయ్యా. అది నీకు ఒక చుక్క నీరు పంపించు చాలు. ఆ చుక్క నీరు ఏం చేయగలరు? సహజంగా మనం నిప్పుల్లో ఒక చుక్క నీళ్ళు వస్తే ఏమైపోద్ది? వెంటనే ఆగలేదు, శబ్దం వచ్చి. నిత్యరాజ్యంలో ఉన్నటువంటి నీరు ఏమి నీరది? నిత్యము ఉబుకేటటువంటి జీవజల ఊటలు కలిగినటువంటి ఆ నీరు. అంటే జీవజలాలు నిత్యము ఏమవుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. మరి ఆ ఒక చుక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఎలా అవుతుంది? ఒక ఉప్పెనగా మారదా? మారదా? కానీ దేవుని యొక్క లేఖనం ఏమని చెప్తుందని చెప్పాడు? అబ్రహాము గారు ఏమన్నారు చూడండి. ఇంకా ఆయన కంటిన్యూషన్ ఏమన్నారు చూడండి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను కేకలు వేశాను. కేకలు వేసి చెప్పాడు, అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నా. ఆ ఒక్క నీటి చుక్క నా సమస్త యాతనను తీసివేయగలదు అని గ్రహించాడు. గ్రహించి పంపించమని అడుగుతూ ఉన్నా అనమాట. అయితే చూడండి, అందుకు అబ్రహాము గారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేది, అలాగనే లాజరు కష్టము అనుభవించాలని జ్ఞాపకము చేసుకొని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడు. ఓకేనా? ఇక్కడ మనం చిన్న విషయాన్ని గమనించాలి. దేవుని ప్రొటెక్షన్, దేవుని కంచె దేహానికి కాదు, దేనికి? ఆత్మకి. ఎందుకంటే దేవుని యొక్క నుండి వచ్చు సమస్తము కూడా క్షయమైనది కాదు, అక్షయమైనవి ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? మనం వెంటనే గమక్కలు అనేస్తుంటాం, దేవుడి శాపం, దేవుడి కోపం, దేవుని యొక్క ఉగ్రం. ఆయన ఎంత బాధపడుతుంటాడో ఆలోచించండి. ఎందుకంటే ఆయన గురించి తెలియని వారు మాట్లాడారంటే అర్థం ఉంది. ఏదో మాట్లాడేసండి. ఆయన గురించి మనకు తెలుసు, పాటలు పాడుకుంటాం, కృపామయుడా అని పాటలు పాడుకుంటాం
కరుణా సంపన్నుడా అని పాడుకుంటాం. నా నీతి సూర్యుడా అని పాడుకుంటాం. మరి అంత గొప్ప దేవుణ్ణి, అంత అత్యంత కృప కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ కూడా మరలా ఎందుకు ఆయన్ని మనము మన యొక్క మాటల చొప్పున ఈ లోకపరమైనటువంటి విధానంలో విలన్ని చేస్తున్నాం దేవుడు. అర్థమైందా? దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నాకు వ్యతిరేకంగా నన్ను ద్వేషించి అన్నాడు అక్కడ దేవుడు. అదేనా అన్నది నిర్గమకాండ గ్రంథంలో. ఏమన్నాడు? ద్వేషించి అనగా నీ దేవుడినైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించొచ్చు అన్నాడు. అదే హెచ్కేల్ గ్రంథంలో ఏమన్నాడు? తండ్రి యొక్క దోష శిక్ష కుమారులు మోయలేదు. అంటే దోషం ఆపాదించబడింది, దోష శిక్ష కాదు. చూడండి, మనం కడు పేదవాళ్ళం. బాగా గమనించండి చెప్పే మాట. పరిపూర్ణమైనటువంటి అంగాలతో ఉన్నాం, అంటే ఆరోగ్యంగా ఉన్నాం, అంగవైకల్యం ఏమీ లేదు. కానీ మనం చేసే కష్టము మన ఆకలి కూడా తీరట్ల. ఓకే, అంత పేదరికంలో మనం. ఇంకొకళ్ళు ఉన్నారు అంగవైకల్యంతో పుట్టారు. ఓకేనా? మాకు బాగా అంగవైకల్యంతో పుట్టారు. ఈ 20 గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నా జీవనానికి నాకు సరిపోవట్లేదని బాగా ఉన్న వ్యక్తి చెప్పాడు. పక్కన ఉన్నటువంటి అతను ఏమన్నా అంటే, అయ్యా నా దేహంలో ఒక భాగము వైకల్యమైందయ్యా. వెంటనే గవర్నమెంట్ ఒకటి జారీ చేస్తుంది. ఏంటో తెలుసా? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా ఉన్నటువంటి ఈ మనిషికి అన్నిటిలో రాయితీ ఇవ్వండి. గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాల్లో ఇతనికి సంబంధించిన సమస్త పథకాలు అతనికి ఇవ్వండి. ఇస్తారా ఇవ్వరా? ఉద్యోగాల్లో కూడా వయసులో వారికి రాయితీ ఉంటుంది. తెలుసా ఆ విషయం మీకు? రిజర్వేషన్ ఉంటుంది వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి. ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చిందంటే, అది తండ్రుల దోషముతో వీడు శిక్ష అనుభవిస్తూ అంగవైకల్యం కలిగి వచ్చాడు కాదు. దేవుడు వాడు అలా ఉండాలి, దేవుడు ఇష్టపడ కాదు, ఆ రీతిగా వాడిని భూమి మీదకి పంపించాడు. అయితే దేవుడికి ఇష్టమైనది వీడికి శాపంగా మారకూడదు. శాపం అంటే దేవుడి శాపం కాదు అంటుంది. ఈ లోకంలో చేయలేకుండా ఉండటం అనేది ఉండకూడదు వాడికి. మీకు ఒక విషయం బాగా తెలుసో తెలీదో, 2 చేతులు బాగున్నటువంటి వారు కూడా వెయ్యలేనటువంటి ఆర్ట్ పెయింట్ 2 చేతులు లేని ఒక అమ్మాయి వేసింది. తెలుసా మీకు ఆ విషయం? 2 చేతులు లేవు, అమ్మాయి ఒకరి బొమ్మ గీసి వారికి గిఫ్ట్ ఇచ్చింది. అలాగే 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి అతను స్విమ్ చేయగలడు. స్విమ్ అంటే ఏంటిది? ఈత కొట్టగలడు. అతను ఇండియాకు తీసుకొచ్చారు, ఇన్స్పిరేషన్ గా ఉంటాడని చెప్పేసి గవర్నమెంట్ ఇండియాకి తీసుకొచ్చి కొన్ని ప్రముఖమైన స్కూల్స్ లో అతనితో ప్రదర్శన ఇప్పించింది. అర్థమైందా? అంగవైకల్యం అనేది దేవుని యొక్క శాపం కాదు, ఆ నరునికి దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ అంగవైకల్యం అవన్నీ ఎలా ఏర్పడతాయి? జెనెటికల్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఆ తల్లిదండ్రుల యొక్క ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇవి అంటే ఈ విషయం అయితే మనం డీప్ గా వెళ్ళక్కర్లేదు, జస్ట్ చెప్తున్నా. అయినా కూడా చూడండి, తల్లి తండ్రి యొక్క పొరపాటు వల్ల పుట్టిన అంగవైకల్యంతో పుట్టినటువంటి ఆ బిడ్డను కూడా దేవుడు మర్చిపోవాలి. కానీ మనం అంతా ఏమంటాం? నువ్వే అంటే ఇట్లా అంటాం, పోయిన జన్మ నువ్వే పాపం చేసావు, దేవునికి శిక్ష వేశాడు. ఇంకా చాలా మంది మనం అనుభవిస్తుంది ఏదో జన్మ, ఇంకో 7 జన్మలో ఎన్నో ఉంటాయి అంటారు. కానీ గమనించాలి,
ఆ రీతిగా ఈ లోకమందు దేహమంతా కోల్పోయినటువంటి అభివాన్ని తలుచుకొని బాధపడేటటువంటి వారికి దేవుడు గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా ఇస్తూ ఉంటారు. వారికి ఒకటి లోపం అయితే వారికి సూపర్విజన్ లాంటిది ఇస్తూ ఉంటారు దేవుడు. 2 కాళ్ళు లేనటువంటి అతను రోడ్డు మీద ఎలా నడుస్తాడమ్మా? చేతులు కింద పెట్టుకుని నడుచుకుంటా వెళ్తుంటారు, అవునా కదా? మరి అటు వెళ్తూ ఉంటే ఏం చేస్తా అమ్మా అంటే రూపాయి ఇసిరేసి వెళ్తాం, అవునా? అతను కనుక విగ్రహాన్ని వెళ్తే ఇట్లా అన్నాడు, వెళ్తావా? ఇక మనకు వస్తాయి మంచి పదాలు, సంస్కారవంతమైన సంస్కృతం వచ్చింది, అవునా? ఒక మనిషినే 2 కాళ్ళు లేనటువంటి అతను శాసించలేనప్పుడు ఒక జిల్లాని శాసించేటటువంటి స్థాయికి వెళ్ళగలడా? ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు, 2 కాళ్ళు లేవాయి, ఆయన ఆ జిల్లా కలెక్టర్. ఓకే, ఆయన ఎంత మందికి ఎన్ని విధాలుగా చేయొచ్చు ఆయన ఉన్న అధికారాన్ని బట్టి. అంగవైకల్యం ఏమన్నా ఆయన ఆపిందా? మరి ఇప్పుడు కలెక్టర్ అయ్యారు అతను, అన్ని అవయవాలు కలెక్టర్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నటువంటి అతనికి అది శిక్షణ వరమా? ఏంటది? శిక్ష వరమా? వరమేనా? ఆయన దేహాన్ని చూసే వారికి అంతటి మాత్రం కనపడేది ఏంటిది? శిక్ష. అలా చూసినటువంటి వారిని ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అని అడగాలి. కాబట్టి గమనించండి, ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నా, అంగవైకల్యంతో ఉన్నా, ఇది దేవుడు వేసిన శిక్ష అని ఎవరు మాట్లాడకూడదు. అర్థమైందా? అది వారికి జెనెటికల్ గా వచ్చిన ప్రాబ్లమ్స్. కానీ ఇంకొక విషయాన్ని బాగా గమనించండి, దేవుడు దేహాన్ని ప్రొటెక్ట్ చేయడు, దేవుడు ఆత్మను ప్రొటెక్ట్ చేస్తాడు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏమని, దేవుడు మరి సంరక్షించే దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, మరి కరోనా టైంలో పాస్టర్లు ఎందుకు చనిపోయారు, సేవకులు ఎందుకు చనిపోయారు, విశ్వాసులు ఎందుకు చనిపోయారు? చనిపోవడం వరకు మాత్రమే చూస్తున్నాం మనం. నిత్యరాజ్యానికి పోయిన వారు ఎంతమంది? వారిని చూడగలమా? ఇప్పుడు చూడలేము, కానీ చూస్తాం. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, చూసే సమయం మనకు కూడా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. కాబట్టి మనం తొందరపడి వెంటనే మనం డెసిషన్ తీసుకొని డిసైడ్ చేసేసి వెంటనే అనేసేవారుగా మనం ఉండకూడదు. ఇలాగ చూడమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించినది జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. మరి ఇక్కడ చూస్తే కనుక, అంతేకాక అక్కడ నుండి ఇక్కడకు, ఇక్కడి నుండి అక్కడకు ఎవరు కూడా దాటిపోవడానికి వీలు లేకుండా, రావడానికి వీలు లేకుండా మహా అగాధము మధ్యలో ఉంచబడింది. కాబట్టి మనం క్లియర్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మనము దేవుని యొక్క లేఖనాన్ని మనకు అనువైన విధంగా అర్థం చేసుకొని మనం తొందరపడి మాట్లాడేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని ఆలోచిద్దాం. మరి ఇక్కడ బాగానే ఉంది, లాజరు ధనవంతుడు ఇద్దరు ఉన్నారు. మరి ఇరువురికి దేహమందు దేవుడు ఏ శిక్ష విధించలేదు, కానీ ఈ దేహాన్ని విడిచిన తర్వాత వారి యొక్క విధానాన్ని బట్టి వారు పొందుతున్నవి కనపరచబడ్డాయి, అవునా? మరి యోబు గారి విషయంలో చూస్తే అదేంది, మరి చిన్న పెంకులతో ఆయన ఒంటిని గీర్కునే అంత దుస్థితికి ఆయన వెళ్ళాడు కదా. ఏంటది మరి? అదేంటి? అది పరీక్ష. అది పరీక్ష. ఆ పరీక్షలో ఆయన నెగ్గుట దేవునికి ఇష్టమై ఉంది. సమస్తము కోల్పోయిన సమస్తము కూడా మరలా దేవుడు తిరిగి ఇచ్చేశాడు. చెడ ఇవ్వలేదా? ఇచ్చాడు. కాబట్టి మనం గమనించాలి, దోష శిక్ష ఏ రీతిగా అయితే తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు ఏ రీతిగా మోయడో,
అలాగే కుమారుని యొక్క దోష శిక్ష తండ్రి పోయి. ఇలా చిన్న విషయాన్ని గమనించండి. దోషము ఆపాదించబడిందంటే వారు రక్షించబడాలి అంటే వారు దేవుని చూడగలగాలి మొదట. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ చిన్న విషయాన్ని, ఒక చిన్న ప్రస్తావన ఏంటంటే, ఇప్పుడు నా తల్లి నా తండ్రి విగ్రహారాధన, ఓకే, వారు మారటానికి అవకాశం కలిగింది దేవుని మహాకృపను బట్టి. వారు ఇరువురు మారలేదు మరలా, ఓకేనా? ఇరువురు మార, ఒక తల్లి మాత్రమే మారి. అయితే ఇక్కడ దేవుడు నిర్గమకాండ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట చూడండి, నేను చదువుతాను. 6వ వచనంలో 26లో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాడు. ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాలి. కరుణించు వాడే ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం రా, తర్వాత తరాలకు ఆశీర్వాదం రా. అది ఎందుకు రాదు అంటే వారి యొక్క స్వయంకృతాపరాధములు ఉంటాయి, అర్థమైందా? వారి యొక్క హస్తకృత్యములు ఉంటాయి. ఇందులో దేవుడు కరుణిస్తాడు. ఎప్పుడు, ఎలాగా? వారు ఏ క్షణంలో మారడానికి సిద్ధంగా ఉంటే దేవుడు అవకాశాలన్నింటినీ ఇస్తాడు. లేదా ఏ విధంగా అయితే నా తల్లి మారిందో ఆ విధంగా, ఏ విధంగా అయితే నేను మారానో ఆ విధంగా. ఇప్పుడు నా తల్లి తర్వాత తరాలను కరుణించాడు కానీ దేవుడు ఆశీర్వదించరా దేవుళ్ళలోకి వచ్చే వరకు, ఓకేనా? కరుణిస్తాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ చెంతకు చేరటానికి కావలసిన సమస్తమును దేవుడు మనకు అందిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమా? ఇప్పుడు 98లో రక్షణ పొందుకున్నా, 15 సంవత్సరాలు దేవుడిలో లేని నేను. ఆ 15 సంవత్సరాలు నా జీవిత కాలం ఎలా ఉంది ఏంటి అని గమనించుకుంటే, ఒకసారి నేను పరిశీలించుకుంటే దుర్భరమైన జీవితమే. దేవుని కరుణ కృప ఉందంతే, ఆశీర్వాదం ఉందా? లేదు. కానీ నా తల్లి సేవ చేస్తూ ఉంది, మరి నా తల్లిని బట్టి తర్వాత 1000 తరాలు కరుణించేవాడనే ఉన్నాడు అన్నాడు దేవుడు. మరి 1000 తరాల్ని కరుణించే ఆ యొక్క విధానం ఏమిటి అంటే, రక్షించబడుటకు సానుకూలమైన సమస్త అవకాశములు దేవుడు దయచేస్తూ ఉంటాడు. సమస్త అవకాశాలు కోల్పోనికుండా, మిస్ చేసుకోనికుండా. అర్థమైందా? ఏ రీతిగా అంటే, సార్ చెప్పాను, మా నాన్న కొట్టాడని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేశాను. అక్కడ రక్షించుకున్నాడు. అప్పుడే తీసేస్తే లేదు అవకాశం. కరుణించాడు, అవకాశాలు ఇస్తుంది. తర్వాత బైక్ యాక్సిడెంట్ జరిగింది, అందులో సురక్షితంగా ఉన్నాం. తర్వాత అనేకం జరిగింది, చాలా జరిగింది, 1, 2 కాదు. ఇంకా ఏంటంటే, నేను మా ఫ్రెండ్ చేపలు పట్టాక అని చెప్పేసి, అది మీతో పంచుకున్నాను లేదు నాకు తెలియదు, చేపలు పట్టాక అని చెప్పి మన పోతురాజు కాలువ పక్కన చిన్న గుంట లాంటి, అబ్బాయి గుంటనో ఏదో అంటారు, ఆ గుంట లాంటిది. అక్కడికి వెళ్ళి మేము గ్యాలమైజ్ చేపలు పడుతూ ఒక సంచిని నీళ్ళలోకి వేసి దాంట్లో నీళ్లు పోసి ఆ పట్టిన చేపలన్నింటి వాటిలో వేస్తా ఉన్నాం. చేపలు వేస్తా ఉన్నాం. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళ సరే తీసుకురారా అంటే, నువ్వు వెళ్ళి తీసుకురారా అన్న. పడిపోయి కవర్ అక్కడ పట్టుకోండి, అలా కవర్ పాము. అది ఎలా వెళ్ళింది లోపలికి? కవర్ కింద ఖాళీ, అంటే చిరిగిపోవడం అదేం లేదు, చిరగటం కానీ అదేం లేదు. పైనుంచే వెళ్ళుంటుందిగా, పైనుంచే వాటిలోకి వెళ్ళిన పావులు మేము గమనించాలి. ఒకవేళ అది ఎట్లాగే కవర్ పట్టుకొని వస్తున్నాం అనుకో, చూడకుండా అది కాటేయొచ్చుగా అవకాశం ఉంది కదా, తప్పించుకోవడానికి అవకాశం ఏదో చేయాలి. అది అవకాశం అంటే దేవుడు అక్కడ కూడా రక్షిస్తున్నాడు. కాబట్టి కరుణించే విధానము మనం ఎప్పుడు అంటే కనుక ఆయన ప్రేమించినప్పుడు మాత్రమే. అర్థమైందా? ఆయన ప్రతిసారి పొద్దుగూకులు మనమే దూషిస్తూ ఉంటే అట్లా దేవుడు శపించే దేవుడా? శపించే దేవుడా దేవుడు? కాదు, స్వస్థత ఇస్తాడు దేవుడు. అయితే
ఆ స్వస్థత పొందుకోవడానికి కూడా అర్హత కలిగి ఉంటారు కదా, అవునా కాదా? ఎందుకంటే నీవు నీ దేహంతో బాధపడటం దేవుడికి ఇష్టమా? ఇబ్బందికరంగా ఉంటే దేవుడు దేహాన్ని ప్రొటెక్ట్ చేయడు, ఆత్మని ప్రొటెక్ట్ చేస్తాడు. అది ఎందుకు? నీ ఆత్మ సంరక్షణ కొరకు, నిత్యరాజ్య వారసత్వం కొరకు. అట్ ది సేమ్ టైం నీ వేరే తీసివేస్తాడు దేవుడు. ఏ రీతిగా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపడినా పడలేదు, కుష్టి రోగి స్వస్థపడ్డా లేదా? అమ్మా 35 సంవత్సరాల నుంచి 35 వ్యత్యస్త కోనేటి వద్ద ఉన్నటువంటి అతను 35 సంవత్సరాలేనా? సరే, మరి అన్ని సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్నటువంటి ఆయన స్వస్థపడ్డాడా లేదు? పడ్డాడా లేదు? కానీ ఒక చిన్న విషయాన్ని గమనించండి. మనం అనుకుంటాం, మనకు ఉన్నటువంటి లోకపరమైన ఆలోచనతో ఆలోచిద్దాం. ఏమనంటే దేవుడు దేహాన్నే ప్రొటెక్ట్ చేస్తాడు అని కొంచెం గుడ్డిగా నమ్ముదాం. ఓకే, వ్యత్యస్త కోనేటి వద్ద ఉన్నటువంటి అతన్ని స్వస్థపరిచిన తర్వాత యేసయ్య ఏం మాట్లాడతాడు తెలుసా? ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 38 ఆయన 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంది. 11వ వచనం. 11 కాదు, 11 కాదు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని చెప్తాడు దేవుడు. 14 చూడండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా. ఇక్కడ చిన్న విషయాన్ని గమనిద్దాం. మన సహజంగా అనుకునేది ఏంటంటే దేవుడు దేహాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు అంట. ఇక్కడ విషయాన్ని గమనించండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వాటిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఆత్మని ప్రొటెక్ట్ చేసుకుంటాడు, అందులో నో డౌట్. దేహానికి నీకు ఉన్నటువంటి ఇబ్బంది తీసివేయడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. పుట్టి గుడ్డి వాడికైనా, లేకపోతే మూర్ఛభావం కలిగిన వాడినైనా, ఊచ చెయ్యి కలిగిన వాడినైనా స్వస్థపరిచింది అందుకే. అయితే నీ విశ్వాసం ద్వారా నీవు స్వస్థపడతావు, కానీ నువ్వు స్వస్థత పొందేవు కదా అని నిత్యరాజ్య వారసత్వం నీకుందంటే కరెక్ట్ కాదు. నిత్యరాజ్య వారసత్వాన్ని నిలబెట్టుకుని జీవిస్తే అప్పుడు కరెక్ట్ గా ఉంటాం. చూడమ్మా, కాబట్టి గమనించాలి. దేవుడు దేహానికి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వడు అంటే, దేహానికి ప్రొటెక్షన్ ఇస్తే నరుడు ఏమైపోతాడు తెలుసా? ఇక నిలుస్తాడా? పాపం చేయకుండా ఉంటాడా? చెప్పండి. పోనీ దేహాన్నే ప్రొటెక్ట్ చేస్తే నరుడు ఆత్మను ఎలాగా కాపాడుకోగలుగుతాడు? ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనస్సు ఏంటి? పాపం అనగా బలం. ఆత్మానుసారమైన మనస్సు జీవం. అంటే మన యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, మన యొక్క ఆచరణ విధానాలు కానివ్వండి, మన ఆత్మను సంరక్షించుకునే విధానంతో ముందుకెళ్ళాలి మనం. అదేనమ్మా. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట చెప్తారు. చూడండి 3వ వచనంలో చూడండి. ఆత్మ విషయమై దీని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమే దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధనవంతుడు ఉన్నాడు, లాభుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఆత్మ విషయమే దేవుడు కలిగిన వారు అంతే కదా. ఆబ్వియస్గా లాజరే. ఎందుకని? ఆయన దేహము ఏంటంటే నిస్సత్తులుగా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి అనారోగ్యంతో ఉండుట వాడికి మేలా కీడా? చెప్పండి. మేలు.
ఏదమ్మా? ఎందుకు? దేవుడి ఎందుకంటే వాడు ఆ దేహముతో దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయలేడు వాడు. అర్థమవుతుందా? అందుకే అంటే ఇక్కడ లాజరు అలా ఉన్నాడు కాబట్టి చేయలేదు కాబట్టి కాదు అక్కడ అర్థం. లాజరు అలా ఉన్నా కూడా దేవుని విషయమై, ఆయన ఆత్మ విషయమై దేహత్వం కలిగిన వారే ఉన్నారు కాబట్టి వాడు దేవుని యొక్క దృష్టి యందు ధన్యుడై ఉన్నాడు. మరి ఆ ధన్యుడైన వారికి ఏం లభిస్తాయి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరి వారికి. కానీ ధనవంతుడు ఏమన్నాడు? ఏమన్నాడు మా ధనవంతుడు? తినొచ్చు, త్రాగొచ్చు, దినదినము సుఖిస్తూ ఉన్నాడు. అర్థమైందా? వాస్తవానికి అనారోగ్యంగా ఉండటం అనేది నిజంగా చెప్పాలి అంటే కనుక ఆత్మ విషయమే ఆలోచించేటటువంటి వారికి మాత్రం దేవుని యొక్క వరం అది. కానీ దేహ విషయమే ఆలోచించే వారికి మాత్రం అది వారి యొక్క ఆలోచనలో దేవుని యొక్క శాపం. కానీ వాస్తవానికి అక్కడ దేవుని శాపం అనేది ఏది కూడా ఈ దాని మీద ఆపాదించగలిగేది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యంతో ఆత్మను పరిరక్షించుకునేలా ఉండాలి. ఆత్మను పరిరక్షించుకునే విషయంలో దేవత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి సంరక్షణ విషయంలో మనము యోచించుకుంటూ, తర్కించుకుంటూ, ఆలోచించుకుంటూ, అనుసరించుతూ జీవించాలి. ఎలా అంటే మనీ మేనేజ్మెంట్ లో లక్షాధికారి అయ్యే విధానం ఒకటి ఉంటుంది. ఓకే, అంటే దానికి ఏ విధంగా చెప్తారు? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, అంతేగాని ఆచరించమని నేను చెప్పాను. ఆచరించవద్దు. ఇప్పుడు మనం మనీ మేనేజ్మెంట్ లో మన డబ్బుని దాచిపెట్టుకోవాలి, సంరక్షించు అంటే మనకు ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా జీవించాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అది ఏంటంటే ఫార్ములా పర్ డే నువ్వు ఎంత ఎర్న్ చేయగలవు అనే ఒక పాయింట్. పర్ డే ఎర్నింగ్ అంటే ఏంటంటే ఈ రోజు నేను ఒక పని చేస్తే నాకు ఒక 500 వస్తాయి అనుకో. ఈ 500 నాకు 200 ఖర్చు అయ్యి 300 నా దగ్గర ఉంటాయి అనుకో. ఈ 300ని సడన్ అందరూ చెప్పే మాట ఏంటంటే ఆ 300 మిగులుతాయి కదా, రోజు 300 దాచిపెట్టు, రోజు 300 దాచిపెట్టు, సంవత్సరం తర్వాత చాలా డబ్బులు అవుతాయి. ఓకే రెడీ అంటారు. అది కరెక్ట్ ఫార్ములా కాదు. ఆ 300 దాచిపెడతావు ఏమైతే రేపు నీకు నీ చేతిలో ఏమి లేక 300 ఖర్చు అది దాచిపెట్టేసిన అన్ని కూడా ఒక ఖర్చు పెట్టేస్తావు. కానీ ఫార్ములా ఏంటి అంటే నీ దగ్గర 300 ఒక రోజుకి నువ్వు సంపాదించింది దాచిపెట్టగలిగినటువంటి విధానం నీకు ఉన్నప్పుడు కేవలం ఒక రూపాయి దాచిపెట్టు, రాసుకో. 300 నీ దగ్గర ఉంది అనుకో, 300 రోజులు క్యాల్కులేట్ చేయి. 300 రోజుల్ని క్యాల్కులేషన్ చేసిన మైండ్ లో ఏం చేయాలంటే డే 1 రూపాయి, డే 2 2 రూపాయలు, డే 3 3, అట్లా రోజు రోజుకి ఆ డే ఏదైతే ఉందో ఆ అమౌంట్ పెంచుకుంటా ఒక రోజులో 300 దాచిపెట్టగలిగిన రోజు వరకు వెళ్ళు. ఆ 300 ఆ ఒక్క రోజు దాచిపెట్టు, ఇంకో వదిలేసేదాన్ని. మరుసటి రోజు నుంచి మళ్ళీ 1 రూపాయి నుంచి స్టార్ట్ చేయి. మరి ఎలా పెరుగుతుందో తెలుసా? నీ ఊహకు కూడా అర్థమైందా? 300 days నువ్వు ఇలా కనుక దాచిపెట్టుకుంటూ వెళ్ళగలిగా ఉంటే 300 ఒకే రోజు 300 దాచిపెట్టే వరకు వెళ్ళాలి. ఈ మధ్యలో 299 ఉంటుంది, 298 ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు వరకు నువ్వు నీ ఖర్చులు ఎప్పుడు 200 దాటిన కాడి నుంచి 300 రోజు వరకు నీ ఖర్చులు నువ్వు 100 రోజులు అధిగమించగలిగావంటే మరలా నువ్వు 301 రోజు నుంచి 1 రూపాయి దాచిపెట్టుకున్నావంటే నువ్వు ఈజీగా లక్షాధికారి. ఆ డబ్బులు నీకు కాదు. ఫస్ట్ డే ఆ రూపాయికి నువ్వు తీసి పక్కన పెట్టేసింది, దారిలో ఎవరు అడిగితే ఇచ్చేసాను అనుకో. మరుసటి రోజు 2 10లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక రోజు టీ తాగాను అనుకో, తర్వాత 20 రూపాయలకి వెళ్ళినప్పుడు 2 టీ తాగాను అనుకో, 30 రూపాయలకి వెళ్ళినప్పుడు ఇంకో ఇప్పించాను అనుకో, 100 రూపాయలకి వెళ్ళినప్పుడు ఏదో ఒక బిర్యానీ తిన్నాను అనుకో. ఇలాగ నువ్వు దాచిపెట్టుకుంటే నీ సంపద ఎంత వృద్ధి చెందుతో నీకే తెలియదు. అలాగే నీ ఆత్మను పరిరక్షించుకునే విధానంలో ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య నువ్వు నియమించుకొని మొదటి రోజులో నా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటిలో కూడా చిన్న ఆజ్ఞ ఏదుందో దీన్ని నేను ఫాలో అవుతాను, చిన్నది ఫాలో అవుతాను.
ఆ చిన్నదాన్ని మనం కంటిన్యూ ఫాలో అవ్వాలి. డే 2 ఈ చిన్నదానితో ఇంకొక దాన్ని ఇలాగా మనము ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలన్నింటినీ ఎందుకు నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? నీ ఆత్మను పదిలపరచుకోవడానికి, అర్థమైనా? నీ ఆత్మను సంరక్షించుకోవడానికి చేస్తున్నావు. మరి నీ ఆత్మను సంరక్షించుకునే విధానంలో ఎంత గొప్ప విధం నువ్వు కలుగుతావో చూసుకో. అర్థమైందా? ఎంత సంతోషంగా జీవిస్తావో ఆలోచించు. నీకు ఇక్కడ దాచిపెట్టుకున్నటువంటి పని నీకు ఎలాగ రెట్టింపయిందో, దాదాపు నువ్వు 150 రూపాయలు దాచిపెట్టే రోజు వరకు కూడా అప్పటి వరకు నీకున్న సంపద ఎంతో కూడా నీకు ఊహ కాదు. ఎంత ఉంటుంది? సుమారు 150 రోజులకి నీ దాచిపెట్టింది వేలలో వెళ్ళిపోయినట్టుగా ఉంటుందా? 100 రూపాయలు స్టార్ట్ చేసిన కాడి నుంచి 150 రోజుల వరకు నీ సంపద అంతా ఉంటుంది. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి? 50 రోజులు ఉన్నాయి. దాదాపు 5,000 కాలిపోయాడు అక్కడే. ఓన్లీ ఈ 50 రోజులనే చూసుకుంటే, ముందున్న 100 రోజులను చూసుకుంటే అదంతా ఏముంటది? దాదాపు అది కూడా ఒక 5,000 దాటిపోయిందిగా. చివరి 150 రోజులు చూసుకుంటే యావరేజ్ మీద ఎంత వెళ్ళిపోతుంది? ఎంత అప్రాక్స్ ఎంత వెళ్ళిపోద్ది? ఇంచుమించుగా 50,000 వరకు వెళ్ళిపోద్ది. ఏది? నువ్వు 300 దాచిపెట్టే రోజుకి. అప్పటికప్పుడు నీకు 50,000 కావాలంటే ఎక్కడికి వెళ్ళినా 5 రూపాయలు 6 రూపాయలు తాకట్టు ఏం పెడతావు? ఏం తీసుకొస్తావు? అది ఇచ్చింది కాక ఎప్పుడు ఇస్తావు? మరుసటి రోజు నుంచి వాళ్ళ ముందు నుంచి వెళ్ళలేము, అవునా కదా? అలాగే ఈ లోకమందు మనము అపవాది యొక్క భారాన్ని తీరుస్తూ ఉన్నాం. ఎలా? లోకపరమైన సమస్త ఆశలకు మనం లోబడిపోయి ఈ లోకపరమైన సమస్త ఆశలు అపవాది మనకి ఇచ్చే అప్పుగా భావించి ఆ అప్పు తీర్చలేక దేవుడికి ముఖం చాటేస్తున్నాం. కానీ ఈ లోక భారాన్ని విడిచిపెట్టి దేవుడు ఇస్తున్నటువంటి సమస్తమును ఒక్కొక్క రోజు దాచిపెట్టుకుంటూ నీ దగ్గర సమృద్ధి అయినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు, సమృద్ధిగా నువ్వు పొందినప్పుడు వాటిని పట్టుకొని అపవాది ముందు నిలబడి, ఎందుకని? నీ బ్యాంకులో ఏముంది? నీ కిట్టి బ్యాంకులో ఏమున్నాయి? దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించావు కాబట్టి. ఆజ్ఞానుసారమైన జీవితం ఆజ్ఞ వెనుకున్న ఆశీర్వాదానికి కారణం. ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నువ్వు దాచిపెడుతుంది, అంటే నువ్వు అనుసరిస్తుంది ఆజ్ఞే, కానీ నువ్వు దాచిపెడుతుంది ఆశీర్వాదం. 300 రోజులు 300 విధాలైనటువంటి ఆజ్ఞను అనుసరించినప్పుడు 300 ఆశీర్వాదాలు నీ బ్యాంకులో ఉంటే ఏ అపవాది నిన్ను ఏం చేయగలుగుద్ది? ఏ ఆలోచన నిన్ను పక్కదారి పట్టిస్తుంది? ఏ అవసరం నిన్ను బాధిస్తుంది? ఏ ఆశ నిన్ను లొంగ తీసుకుంటది? అవునా? దేవుని యొక్క కృపను పొందుకునే విధంగా మనం జీవించాలి. దోష శిక్ష అంటే దోషమును క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం, కానీ శిక్షను మాత్రం యేసయ్య మన నిమిత్తం. ఎందుకంటే మన యొక్క పితరుల దోషానికి ఉన్నటువంటి శిక్ష నిత్యరాజ్య వారసత్వం లేకపోవడం, దాన్ని యేసయ్య శిలువలో ఇక్కడ మన దేహానికి కలిగిన దాన్ని అనుభవించాడు, మన ఆత్మ కలిగిందని అనుభవించాడా? మన దేహంలో చేసిన పాపాల నిమిత్తం శిరస్సుకి మొల్లమొగటం, అరచేతులకి శీలలు, పాదాలకు శీల, ప్రక్కలో బల్లెపోటు, వీపున కొరడాలు, మన దేహంతో చేసినటువంటి ఈ సమస్త పాపం వాటికి ఈ శిలువ మీద మన దేహాన్ని పెట్టి రక్తం తెచ్చి మనల్ని పరిశుద్ధం చేశాడు. మరి మన ఆత్మకున్న శిక్ష యేసయ్య అనుభవించాడా? అనుభవించలేదా? చెప్పలేదాడు? అనుభవించాడా? అనుభవించాడా? ఎక్కడ? పాతాళలో 3 రోజులు. ఎక్కడ? 3 రోజులు పాతాళలో. సరే, శిలువ చేతులేదండి ఆత్మకు శిక్షను అనుభవించాడు. యేసయ్య నా ఆత్మ కోసం శిలువలో శిక్ష అనుభవించాడు అనేదానికి, శిలువలో అనేదానికి చేతులు ఎత్తండి. ఇది ఎవరు ఎత్తట్లేదా? ఒకళ్ళు రెండు
సరే, ఇంకెక్కడ సిలువ కాదు అన్నారు కదా మిగతా వాళ్ళంతా, మరి ఎక్కడ అనుభవించారు? పాతాళం. పాతాళంలోనా? కాదా? అవును. సరే, యేసు ప్రభు వారు పాతాళానికి వెళ్ళారా వెళ్ళలేదా? ఆ? వెళ్ళారు. వెళ్ళారా? మన ఆత్మ శిక్ష అనుభవించారా లేదా? అనుభవించారు. ఎలా అంటే శుక్రవారం దేహాన్ని విడిచిన తర్వాత శుక్రవారము, శనివారము, ఆదివారం తెల్లవారుజాము వరకు కూడా ఆయన మన ఆత్మల శిక్షను పాతాళంలో ఆయన అనుభవించి వచ్చాడు. ఎలాగ మనం దీన్ని కన్ఫర్మ్ చేయాలి అంటే ఆదివారం తెల్లవారిన తర్వాత శిష్యులందరికీ కనపరుచుకున్న తర్వాత ఆయన పునరుద్ధానుడవుతూ చూశారు. ఓకే, పునరుద్ధారణ అయ్యింది ఎప్పుడు? ఆదివారం కదా. అంటే నిత్యరాజ్యానికి వెళ్ళింది ఆదివారం. నిత్యరాజ్యానికి వెళ్ళింది ఆదివారం అయితే మిగతా 3 రోజులు కనపడాలి కదా. భూమి మీద ఉంటే 3 రోజులు కనపడ్డారు అవుతున్నా లేదు. ఇక్కడ ఉండే ఎన్ని లోకాలు? భూలోకము, నిత్యరాజ్యము, పాతాళం. ఓకే, ఈ 2 లోకాలలో యేసు ప్రభువు లేదంటే ఎక్కడ ఉన్నట్టు 3 రోజులు? పాతాళానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళారు? నిన్న, నేడు, రేపు ఈ 3 రోజులు అంటే నిరంతరం చేసిన పాపాల నిమిత్తం, వర్తమానంలో జరుగుతున్నటువంటి పాపాల నిమిత్తం, భవిష్యత్తులో జరగబో పాపాల నిమిత్తం శిక్షను అనుభవించడానికి ఆయన వెళ్ళి శిక్షను అనుభవించి వచ్చారు. చాలా మంది అంటారు ఏమని, రక్తం కాయిస్తే నువ్వు శుద్ధుడు అయిపోయావా, సిలువ ఎక్కితే నువ్వు పరిశుద్ధుడు అయిపోయావా, నేను రక్షించేసుకున్నాడా అంటారు. కానీ నా యేసయ్య నా కోసం చేసిన ఏంటో తెలుసా? కేవలము దేహాన్ని అర్పించడమే కాదు. ఇందాక మనం ధనవంతుని చూసాం. ఏమంటారు ధనవంతుడు? ఈ అగ్ని జ్వాలల్లో నేను తాళలేకపోతున్నా. నా ఆత్మ కోసం, మన ఆత్మ సంరక్షణ కోసం యేసయ్య ఆ అగ్ని కీలల్లో 3 దినములు దాన్ని అనుభవించి వచ్చాం. మనం అనుకోవచ్చు రాసి లేదు కదా, పాతాళానికి ఆయన పోయినట్టు ఎక్కడా లేదు కదా. లేదు. ఎందుకని లేదు? మర్మమైనటువంటి విషయం అది, మరుగు చేయబడ్డ విషయం అది. అర్థమైందా? దేహాన్ని సంరక్షిస్తున్న దేవుడు, దేహం మీద ఉన్నటువంటి పాపాలన్నీ కొట్టేశాడు దేవుడు. అంటే ఇక్కడ ఆత్మకున్న పాపాన్ని కొట్టేయాలి కదా. అందు నిమిత్తం ఆయన ఏం చేశారు? శుక్రవారం రోజున ఆయన శిలువ యాగము చేసి మన దేహముతో చేసిన సమస్త పాపములకు ఆయన దేహమందు శిక్ష అనుభవించి మన ఆత్మ నిత్యరాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి పాపం అవుతుంది. అదే పితరుల దోషము. ఏంటా పితరుల దోషము? దోష శిక్ష కాదు, దోషము ఏంటది? ఆత్మతిక్రమం. బై బర్త్ చిన్నతన దోషములు అంటారు. ఎవరమ్మా? దావీదు గారు అంటారు, అయ్యా నా చిన్నప్పటి దోషములు లెక్కించొద్దయ్యా అని. అంటే నా యొక్క పుట్టుకకు సంబంధించిన దోషం. ఇక్కడంటే పుట్టుకకు సంబంధించిన దోషం అంటే భార్యాభర్తల విషయం కాదు. ఆదాము అవ్వల యొక్క ఆత్మతిక్రమం వల్ల వచ్చినటువంటి ఆ దోషము నిత్యరాజ్య వారసత్వాన్ని తీసివేసి ఉండగా ఈ దేహము ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయేలాగా చేసి ఉండగా ఈ రెండింటిని కూడా తీసివేయడానికి, అందుకే అంటారు నీవు రక్షణ తీసుకున్న దినమున సిలువలో నీ పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. అప్పటి వరకు నీవు చేసినటువంటి అతిక్రమాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయి అంటే నీ దేహంతో చేసిన పాపాల నిమిత్తం యేసయ్య దేహాన్ని సిలువలో ఉంచేసి నీ పాపాన్ని పరిహరించాడు. నీ ఆత్మకు ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యం తీసివేయటకు నీకు బదులుగా ఆయన వెళ్ళి భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో ఉన్నటువంటి సమస్త జనాంగము యొక్క ఆత్మలకు సంబంధించినటువంటి పాప పరిహారార్థం ఆయన ఆత్మల అగ్ని జ్వాలలతో అప్పగించి వచ్చారు. సహజంగా దేహము చూస్తే మనం జాలిపడతాం. ఎవరన్నా రక్తపు మడుగులో పడిపోతే అయ్యో పాపం అని సమానం అంటాం. కానీ
ఎంతమంది ఆత్మల నిమిత్తము యేసయ్య పాతాళానికి వెళ్ళొచ్చాడు ఎవరికి తెలుసు? ఆ అగ్ని జ్వాలల్లో వెళ్ళినది అప్పుడే ధనవంతుడు, ఇప్పుడే ముందెళ్ళాడా? అప్పుడు చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాములమును ఆనుకొనడుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులేటి దూరం నుండి అబ్రహామును అతని బొమ్మన ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన దేవుని కురాను నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. అప్పుడే జస్ట్ ఆయన అటు ఈయన ఇటు పోయి ఈయన కళ్ళెత్తి చూసినప్పుడు ఆ వేదన, ఆ యాతన పడలేక కళ్ళెత్తి చూసినప్పుడు అక్కడ అబ్రహాం గారు కనబడినప్పుడు ఆ నీటి చుక్కను పంపించారు. మరి ఆ యాతన యేసు ప్రభు వారు ఎన్ని రోజులు అనుభవించారమ్మా? శుక్రవారం సగరోజు అనుకుంటాం, శనివారం పూర్తి రోజు, ఆదివారం పావు రోజు, అంటే 3వ దినం ఆయన పునరుద్ధారణ వరకు ఆ అగ్ని జ్వాలల్లో ఆయన యాతన పడ్డారా లేదు? ఎవరి కోసం? మన ఆత్మల కోసం, మన దేహం కోసం కాదు. దేహం కోసం ఆయన యాత్ర పడ్డది కనపడదు అక్కడ. యేసు ప్రభు యాత్ర పట్టడం చూసావా? రక్షించమని అడగటం చూసాం, నిత్యరాత వారసత్వం ఆనందంగా ఇవ్వడం చూసాం, ఏమో బాధ్యత అప్పగించడం చూసాం, తండ్రి చెయ్యి విడిస్తే తండ్రి విడిచిన విధానానికి బాధపడ్డది చూసాం, దాహం అడిగింది చూసాం, చేరు చిరకను పుచ్చుకున్నది చూసాం, అమ్మయ్య సమస్తము సమాప్తమైంది నేను వచ్చిన పని చెప్పడం చూసాం, ఆత్మను అప్పగించడం చూసాం. ఓకే, అప్పగించింది ఆ ఆత్మ, తండ్రి చేతికి అప్పగించిన ఆత్మ శిక్ష అనుభవించడానికి వెళ్ళింది ఎవరు చూసాం? ఎవరు చూసామా? పోయిన క్షణకాలంలో నీటిని పంపించమని అడిగిన లాజరు ఎక్కడ? పునరుద్ధారణ వరకు నీ కోసం, నా కోసం, సమస్త జనాంగం కోసం ఆ యాతన వారు మాట్లాడక అనుభవించిన యేసయ్య. మరి అది యేసయ్యకి శిక్షణ. మరి ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ లోకమందు దేహమందు ఇబ్బందులు కలిగినటువంటి వారికి దేవుడు శిక్ష విధించాడు అని. వాళ్ళ పితరులు ఏ పాపం చేశారో ఆ శిక్ష అనుభవిస్తున్నారు అనుకున్నాం కదా. మరి యేసయ్య ఏ పాపం చేశారు? నలగొట్టబడేంతగా ఆ దేహం మార్చబడింది, చింద్రం అయిపోయేంతగా మార్చబడింది. అది దేవుని యొక్క శిక్షణ యేసు ప్రభు వారికి. ఎవరి దోష శిక్ష అది. దోషం ఎవరిది, శిక్ష ఎవరిది? దోషం మనది, శిక్ష పడింది యేసయ్యకి. ఒక విషయంలో కాదు, 2 విషయాల్లో శిక్ష అనుభవించాడు ఆయన. ఒకటి దేహమందు శిక్ష అనుభవించాడు, అలాగే ఆత్మయందు శిక్ష అనుభవించాడు. ఈ రెండింటినీ అనుభవించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా. కాబట్టి అంత గొప్ప ప్రేమ దేవుని. మనం తొందరపడి ఎవరిని కూడా మమ్మల్ని అనకండి, నువ్వే పాపం చేసావో దేవుడు శిక్ష చేశారు, నువ్వేం చేసావో దేవుడు శపించాడు అనవాకండి. ఎందుకంటే ఒక నరుని దేహాత్మల నిమిత్తమై దేవుడు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని చూడండి. తన ప్రియ కుమారుని సిలువకు అప్పచెప్పాడు, తన ప్రియ కుమారుని ఆత్మను వారికి అప్పచెప్పాడు. అవునా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాడు. తండ్రి తీసుకున్న ఆత్మ అప్పుడే నిత్యరాజ్యం వెళ్ళిపోయింది అనుకోండి. అదే పునరుద్ధాన దినం అవుదా? అవుతుందా? అవుతుంది. కానీ తండ్రి ఏం చేశాడు? అపవాది ఇదిగో తీసుకోండి. ఎలా అంటే యేసయ్య బాప్తీసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయన ఎలా తీసుకొని వెళ్ళింది అరణ్యమునకు, ఆ రీతిగానే పాతాళముకు ఆయన్ను తీసుకువెళ్ళి
సమస్త శిక్షను పరిసమాప్తి చేయించి ఆయన తీసుకుంటామని చెప్పి అర్థమైందా? మనం అనుకుంటాం యేసు ప్రభు రక్తం గార్చారు, అది కొద్దిసేపు మనకేమో కొద్దిగా జాలిగా అనిపించి బాధగా అనిపిస్తుంది, కొద్దిగా జాలిగా అనిపించి బాధగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు 3వ దినమున నిత్య పరలోక రాజ్యం పాతాళం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళే ఈ సమయము దేవుని ఒక దినము నరునికి ఎన్ని దినాలు? 1000 దినాలు. 3 రోజులు అంటే 3వ రోజు పాతాళం నుండి బయటకు వచ్చాడు అనుకుంటాం. అప్పుడు ఎన్ని రోజులు అది యేసు ప్రభు వారు యాత్ర పడ్డది? 3 మన లెక్కలో దేవుని ఒక్క రోజు మనకు 1000 రోజులు, అవునా? దేవుని అక్కడ మూడవ రోజు కదా, అప్పుడు ఎన్ని రోజులు అనుకుందాం? సరే మన లెక్కలో కరెక్ట్ గంటలు క్యాలిక్యులేషన్ చేస్తే 2 రోజులు అయింది అనుకుందాం, అవునా? అంతే కదా. కానీ ఆ 2 రోజుల్లో 2000 రోజుల యొక్క పాపమును పరిగణించే విధానం జరిగింది. అర్థమైందా? మరి ఈ చిన్న విషయాన్ని గమనించండి. నేను ఇప్పుడు గుర్తెరిగిన వాడు, ఓకే, మరలా నేనేం చేశానంటే నా ఆత్మానుసారమైన పాపాన్ని చేశా. గమనించండి, నన్ను దేవుడు రక్షించుకున్నాడు. మళ్ళా నేను ఆత్మానుసారమైన పాపం చేశాను అనుకోండి, ఈ పాప నిమిత్తము మరలా పాతాళానికి ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? యేసుప్రభువునిగా, అవునా? వెళ్ళి 2 నిమిషాలు కూడా కాకముందే నేను భరించలేను, నీటిని పంపించని అడిగిన లాజరు ధనవంతుని చూసాం, 2 నిమిషాలకే యాత్ర పడుతున్నానయ్యా. మరి తెలిసి చేసేటటువంటి మన యొక్క పాపానికి తగిన మూల్యము పాతాళములు అనుభవించాల్సి వస్తే ఆ యాతన అనుభవించేది యేసు ప్రభువుని తెలిసి కూడా నీవు నేను మనమంతా కూడా అతిక్రమాలు చేస్తే ఆయన ఎంత యాతన అనుభవిస్తాడో. ఎందుకంటే ప్రతిరోజు ఆయన గాయాలు మనం ఏం చేస్తున్నాం? రేపుతూ ఉన్నాం. గాయం రేపడం వరకంటే ఆ సరిలే దేహమే కదా, అయిపోతుంది, లైట్ తీసుకోవచ్చు. ఆత్మ అనుభవించే శోధన, వేదన, యాతన ఇలాంటి నీ నిమిత్తం నిరపరాధి అనుభవించడం నీకు సబబేనా? నీకు న్యాయమేనా? కాదుగా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనము దేవునికి సరైన విధానాలను అప్పగించుకున్నట్టుకే ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి విధానాన్ని మనం గుర్తెరిగి ఆ యొక్క సమస్త విధములని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అనుక్షణము మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే విధానంలో ఆజ్ఞ యొక్క ఆశీర్వాదమును మనం పొందుపరుచుకునే వారిగా ఉండుటకై చాలిన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు తన వాక్యమును దీవించును గాక.